హాయ్ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందు లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసి పెట్టాలి. ముందైతే లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. కట్ చేశాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దాం. ముందైతే బ్యాక్ పార్ట్ బ్యాక్ డాట్స్ స్టిచ్ చేయాలి. బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసి బీ పట్టి కుట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ డాట్స్ స్టిచ్చింగ్ తర్వాత వీపట్టి స్టిచ్ చేసుకోవాలి. వీపట్టి 1.5 ఇంచు వెడల్పు క్లాత్ తీసుకోవాలండి. నాకు క్లాత్ సరిపోక పీసెస్ కట్ చేసుకున్నాను. ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసి వన్ సైడ్ 1/4 ఇంచు క్లాత్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. దూరం ఇప్పుడు వచ్చేసి దగ్గరకు వచ్చి బ్లౌజ్ రైట్ సైడ్ పైవైపు ఉండాలి. దీనిపైన వీ పట్టి ఇదిగోండి రాంగ్ సైడ్ పైవైపు పెట్టాలి. ఇలా పెట్టి హాఫ్ ఇంచ్ మార్జిన్లో ఈ స్టిచ్ వేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ దగ్గర చూసి బ్యాక్ డాట్స్ దగ్గర కొంచెం క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. చిన్న ఫ్రిల్ పెట్టాలి. చిన్న ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీపట్ వచ్చేసి ఈ విధంగా మలపాలి. మలిపి వీపట్ పైన స్టిచ్ వేయాలి. దూరం పై కంటిన్యూ చేయాలి. ఈ వీపట్టి క్లాత్ ఖర్చులు కనపడకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి లూజ్ కుట్టి వేసేయాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. 3 డాట్స్ స్టిచ్ చేసుకోవాలండి. కటింగ్లో మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఈ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు, హైట్ వచ్చేసి 3 ఇంచులు. రెండవ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు, హైట్ వచ్చేసి 2.5 ఇంచులు. మూడో డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు, హైట్ వచ్చేసి పొడవు వచ్చేసి 3.5 ఇంచులు. ఇప్పుడు డాట్ స్టిచ్ చేద్దాం. సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా డాట్స్ స్టిచ్ చేయాలండి. కంటిన్యూ పెట్టి ఇది చూపించి ఇక్కడ సైడ్ రా తమ్నేల్ పెడతాను. ఇది క్రాస్ బెల్ట్ అండి. క్రాస్ బెల్ట్కి లైనింగ్ అటువైపు 2 పీసెస్, ఇటువైపు 2 పీసెస్ తీసుకోవాలి. ఈ విధంగా ఈ పీసెస్ మనం కట్ చేసుకున్న పీసెస్ ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా ఆపోజిట్లో పెట్టాలండి. పెట్టి దీనిపైన మెయిన్ క్లాత్ పెట్టాలి. ఈ విధంగా మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఈ క్లాత్ పైన ఉంది చూడండి. లైనింగ్ పైన రైట్ సైడ్, పైకి వచ్చేసి రాంగ్ సైడ్. సేమ్ ఇదే విధంగా రైట్ సైడ్ క్లాత్ పైన రావాలి. ఇలా పైన రాంగ్ సైడ్ ఉంది చూడండి. ఈ విధంగా క్లాత్ పెట్టుకోవాలండి. క్లాత్ పెట్టి ఈ చివరన 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేయాలి. సేమ్ అదే విధంగా దీనికి కూడా స్టిచ్ వేసేయాలండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రిటర్న్ తీయాలి. ఇలా తీసి ఈ ఖర్చులన్నీ లైనింగ్ సైడ్ ఈ విధంగా మలిపి ఈ లైనింగ్ పైన స్టిచ్ వేయాలి. ఖర్చుల పైన స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ క్లాత్ వచ్చేసి ఈ విధంగా మలపాలి. ఇలా మలిపి ఈ చివరన స్టిచ్ వేసేయాలి.
కొత్తగా నేర్చుకునే వారి కోసం అండి వీడియో 1-2 సార్లు చూడండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రైట్ సైడ్ పైవైపు పెట్టాలండి. పెట్టేసి క్రాస్ బెల్ట్, ఇది రాంగ్ సైడ్ పైవైపు, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఈ విధంగా పెట్టాలి. క్రాస్ బెల్ట్ ఈ మెయిన్ ఫ్రంట్ పీస్ కంటే ఆ పించి ఎక్స్ట్రా ఉండాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉంచి ఇలా పెట్టి స్టిచ్ వేసేయాలి. ఇది మెయిన్ డాట్ వచ్చేసరికి, మెయిన్ డాట్ ఉంది చూడండి, ఈ మెయిన్ డాట్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలండి. క్రాస్ బెల్ట్ జాయిన్ చేశాక ఈ ఖర్చులన్నీ పైవైపు ఉండాలి. ఇలా పైవైపు పెట్టి ఇలా ఒక స్టిచ్ వేసేయాలి. క్రాస్ బెల్ట్ జాయింట్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఉక్స్ బెల్ట్, కాజా బెల్ట్ స్టిచ్ చేసుకోవాలండి. ఇది కాజా బెల్ట్ పట్టి. కాజా బెల్ట్ పట్టి వచ్చేసి 2.5 ఇంచు వెడల్పు ఉండాలి. ఉక్స్ బెల్ట్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు ఉండాలి. ఈ క్లాత్ని వన్ సైడ్ 1/4 ఇంచు క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి వన్ సైడ్ స్టిచ్ చేయాలి. సేమ్ అదే విధంగా కాజా బెల్ట్ కూడా వన్ సైడ్ క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ పైవైపు పెట్టాలండి. మనం కాజా పట్టి స్టిచ్ చేయాలి అంటే బ్లౌజ్ రాంగ్ సైడ్ పైవైపు పెట్టాలి. కాజా బెల్ట్ వచ్చేసి ఇదిగోండి రాంగ్ సైడ్ దీనిపైన పెట్టాలి. ఈ విధంగా రాంగ్ సైడ్ మెయిన్ పీస్ వచ్చేసి, బ్లౌజ్ పీస్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ పైవైపు, కాజా పట్టి వచ్చేసరికి రాంగ్ సైడ్ పైవైపు ఈ విధంగా పెట్టి 1/4 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసేయాలి. స్టిచ్ వేసి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచాలి. ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయాలి. కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్, చూడండి వీడియో కొంచెం క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఈ విధంగా రైట్ సైడ్ పైవైపు చేయాలండి. చేసి ఈ కాజా బెల్ట్ వచ్చేసి ఈ మనం ఇందాక జాయిన్ చేసిన స్టిచ్ ఉంది కదా, స్టిచ్ పైన పెట్టాలి. ఈ చివరి వచ్చేసి స్టిచ్ పైన పెట్టి ఇంకొక స్టిచ్ వేసేయాలి. ఈ కొనకు కొంచెం రబ్ చేయాలి. ఈ విధంగా కాజా బెల్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అయిందండి. ఉక్స్ బెల్ట్ స్టిచ్ చేయాలి అంటే బ్లౌజ్ రైట్ సైడ్ పైవైపు పెట్టాలి. ఈ ఉక్స్ బెల్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసింది పైన మనకు కనపడేలా ఉండాలండి. ఈ విధంగా క్లాత్ పైన పెట్టి 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేయాలి. ఈ విధంగా స్టిచ్ వేసి కింద కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎక్స్ట్రా ఉంచి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయాలి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఈ విధంగా తింపి ఉక్స్ బెల్ట్ వచ్చేసి ఈ విధంగా తీయాలి. తీసి ఇంకొక స్టిచ్ ఈ ఖర్చులన్నీ ఉక్స్ బెల్ట్ వైపు ఈ విధంగా మలిచి ఈ ఖర్చుల పైన స్టిచ్ వేయాలి. ఉక్స్ బెల్ట్ పైన వచ్చేలా ఇప్పుడు ఈ ఉక్స్ బెల్ట్ వచ్చేసి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి. చూడండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఈ చివరిన స్టిచ్ వేయాలి. ఇక్కడ మిడిల్లో ఇటు సైడ్ స్టిచ్ చేయకూడదండి. ఈ చివరిన స్టిచ్ చేస్తారు కదా ఉక్స్ బెల్ట్ ఈ విధంగా ఉండేది, ఈ చివరిన వచ్చేసి స్టిచ్ వేసేయాలి. ఇలా చెక్ చేయాలండి. ఉక్స్ బెల్ట్, కాజా బెల్ట్ కరెక్ట్ వచ్చిందా సైజు, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకు ఓకే కరెక్ట్ వచ్చిందండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్స్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయింది కదా, ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ చేయాలి. ఈ విధంగా ఇటువైపు పార్ట్ ఇటువైపు పెట్టాలి, అటువైపు పార్ట్ అటువైపు పెట్టేసేయాలి. ఈ షోల్డర్ జాయింట్స్కి కొంచెం ఈడ 3/4 ఇంచు అన్నట్టు ఇక్కడ వచ్చేసరికి 1/2 ఇంచు క్లాత్కి స్టిచ్ వేయాలండి. ఇక్కడ కొంచెము కిందికి స్టిచ్ వేయాలి. ఇది వేయడం వల్ల నెక్ టైట్గా ఉంటుంది, బ్లౌజు లూజ్ ఉండదండి. ఈ విధంగా కొంచెము కిందికి అన్నట్టు స్టిచ్ ఇలా క్రాస్గా తీసుకురావాలి. షోల్డర్ డ్రాప్ అవ్వవు, నెక్ లూజ్ ఉండదు. ఎంత సన్నమైన వరకు కూడా నెక్ లూజ్ అనేది రాదు. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేయడం వల్ల ఇటు నెక్ వైపు వచ్చేసరికి కొంచెం ఎక్కువ క్లాత్కి స్టిచ్ వేసేయాలి. పట్టి స్టిచ్చింగ్ అండి. ఇది క్రాస్ పీసెస్, లైనింగ్ క్లాత్ క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని విధంగా ఒకటికి ఇంకొకటి జాయిన్ చేయాలి. ఖర్చులన్నీ ఒకే వైపు వచ్చేలా జాయిన్ చేయాలండి. ఇదిగోండి క్రాస్ కట్ చేసినాం కాబట్టి క్రాస్ని జాయిన్ చేసాను. ఇలా క్రాస్ జాయిన్ చేయడం వల్ల మనకి నెక్ చుట్టూ ఎక్కడ ఉబ్బెత్తుగా అనిపించదండి, ఒకే లెవెల్గా వస్తుంది. ఈ విధంగా క్రాస్గా జాయిన్ చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇవి ఓపెన్ చేయాలి. ఈ జాయింట్ ఇలా ఓపెన్ చేసి అటువైపు ఇటువైపు ఈ విధంగా ఓపెన్ చేసి స్టిచ్ వేయాలి. మనకు నార్మల్గా మొత్తం ఒకే లెవెల్ వస్తుంది, ఎక్కడ ఎత్తు అలా అనిపించదు, ఉబ్బుగా అనిపించదు. ఇప్పుడు చూడండి
మెయిన్ క్లాత్ బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ పైవైపు పెట్టాలండి. పెట్టి ఇదిగోండి ఈ గల్లపట్టు వచ్చేసి రాంగ్ సైడ్ జెయింట్స్ అన్ని పైవైపు ఉన్నాయి చూడండి. ఇలా కొంచెం క్లాత్ ఆ పించు క్లాత్ ఈ నెక్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. లోపలికి ఫోల్డ్ చేసి ఈ నెక్ బ్లౌజ్ పైన పెట్టి ఈ విధంగా 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసేయాలి. ఈ గల్లపట్టు వచ్చేసి బ్లౌజ్కు జాయిన్ చేయాలి. ఇలా చూడండి ఈ క్రాస్ బెల్ట్ నెక్ పట్టి ఈ విధంగా జాయిన్ చేసాం కదా, ఇది ఈ విధంగా ఓపెన్ చేయాలి. జాయింట్ ఇలా ఓపెన్ చేసి ఇది ఇటువైపు అటువైపు ఇటువైపు ఇటువైపు ఈ విధంగా ఓపెన్ చేసి ఇలా స్టిచ్ వేసేయాలండి. షోల్డర్ జాయింట్స్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉండాలి. ఇదిగోండి షోల్డర్ జాయింట్స్ ఇలా ఫ్రంట్ సైడ్ ఉండకూడదు, ఇలా బ్యాక్ సైడే ఉండాలి. ఇలా కొంచెం క్లాత్ గల్లపట్టి ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేయాలండి. స్టిచ్ వేసేసి మరలా ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా తీయాలి. ఈ రాంగ్ సైడ్ పైవైపు వచ్చేలా ఇలా పెట్టి ఈ గల్లపట్టి ఉంది కదా, మనం స్టిచ్ చేసిన గల్లపట్టి ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టి మొత్తము ఈ స్టిచ్ వరకు ఫోల్డ్ చేయకూడదండి. ఇలా క్లాత్ ఇలా 1/2 ఇంచు క్లాత్ ఉంచాలి. మనం ఏమింగ్ చేస్తాం కదా, ఏమింగ్కు క్లాత్ ఉంచాలి. ఈ క్లాత్ వచ్చేసి ఒకే లెవెల్ వచ్చేలా మనం క్లాత్ ఫోల్డ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసేయాలి. లేదా ఈ చివరన రబ్ చేయాలండి. ఇలా రబ్ చేసి ఈ క్లాత్ ఈ విధంగా పెడుతూ ఫోల్డ్ చేస్తూ ఒకే లెవెల్ రావాలి. స్టిచ్చింగ్ అయ్యాక చూపిస్తాను. ఒకే లెవెల్ వస్తుంది పట్టి ఇలా కుట్టు వేసేయాలి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్, కొంచెం సపోర్ట్ చేయండి. ఇలా స్టిచ్ చేస్తే షోల్డర్ డ్రాప్ అవ్వండి. అసలు నెక్ అనేది లూజ్ కూడా ఉండదు. ఇలా నెక్ దగ్గర నేను ఇందాక చెప్పినట్టు ఫాలో అవ్వండి. చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. బ్లౌజ్ కూడా కరెక్ట్గా కూర్చుంటుందండి. ఇట్లా ఏమైనా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయాలండి. ఇదిగోండి గల్లపట్టి విధంగా ఒకే లెవెల్ రావాలండి. చూడండి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది లేదు. ఈ విధంగా ఒకే లెవెల్ రావాలి. మళ్ళీ స్టిచ్ వచ్చేసి ఈ మెయిన్ క్లాత్ పైన పడకూడదు, ఈ గల్లపట్టి పైనే పడాలి. చూడండి ఫ్రెండ్స్ గల్లపట్టి పైనే వచ్చింది స్టిచ్ వచ్చేసి, ఎక్కడ కూడా మెయిన్ క్లాత్ పైన పడలేదు. ఈ విధంగా రావాలండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ ఇలా స్టిచ్ చేస్తే. చూడడానికి కూడా నీట్గా వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇది లైనింగ్ క్లాత్ అండి. ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేస్తున్నాను. లైనింగ్ పైన మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టి మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పైవైపు పెట్టాలి. ఇలా పెట్టి 1/2 ఇంచు మార్జిన్తో జాయిన్ చేసేయాలి. కింద ఇలా జాయిన్ చేయాలి. ఇలా రిటర్న్ తీసి ఈ ఖర్చులన్నీ లైనింగ్ సైడ్ ఈ విధంగా మలిచి లైనింగ్ పైన ఇంకొక స్టిచ్ వేయాలి. మనకి ఇలా స్టిచ్ వేస్తే ఈజీగా ఫోల్డ్ అవుతుంది క్లాత్. ఇలా ఖర్చులు కనబడకుండా క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి చుట్టూ లూజ్ కుట్టు వేయాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఇలా బ్లౌజు ఈ విధంగా పెట్టాలండి. పెట్టి ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో చెక్ చేయాలి. ఈ విధంగా పెట్టి చూడాలి. హ్యాండ్కు లో తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి కదా, ఈ విధంగా లో తీసిన సైడ్ మనము కటింగ్లో టక్స్ పెట్టుకున్నప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేలా ఈ విధంగా చూడాలి. ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో ఇలా చెక్ చేయాలండి ముందైతే. లేదా మనం డైరెక్ట్ స్టిచ్ చేస్తే ఒక సైడ్ అయితే మళ్ళీ ఇప్పి స్టిచ్ చేయడం చాలా పెద్ద పని. ఇలా చెక్ చేసుకొని స్టిచ్ వేసేయాలి. ఈ హ్యాండ్ ఎటువైపు వస్తుందండి, లో తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి. ఈ విధంగా హ్యాండ్ జాయింట్స్ షోల్డర్ జాయింట్స్ ఉంటుంది కదా, ఈ జాయింట్స్ పైన హ్యాండ్కు మిడిల్లో టక్స్ పెడతాం కదా, ఈ టక్స్ ఈ విధంగా పెట్టాలి. ఇలా పెట్టి 1/2 ఇంచు మార్జిన్తో ఇలా జాయిన్ చేయాలండి. సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ కూడా ఇలా జాయిన్ చేసేయాలి. షోల్డర్ జాయింట్స్ దగ్గర హ్యాండ్కి మిడిల్లో టక్స్ పెడతాం కదా, అది పెట్టి ఇలా జాయిన్ చేసేయాలండి. 1/2 ఇంచు మార్జిన్తో జాయిన్ చేయాలి. మరి కొంచెం క్లాత్ వదలకూడదు, ఎక్కువ వదలాలి కొంచెం హ్యాండ్ జాయింట్స్కి, లేదా పిటిపోతుంది. ఇలా హ్యాండ్స్ జాయింట్ అయిన తర్వాత సైడ్ స్టిచ్చెస్ అండి. మనము కటింగ్లో ఖర్చుకు ఎంతైతే క్లాత్ వదులుతామో 1.5 ఇంచు వదిలాను నేను, కాబట్టి 1.5 ఇంచు టేప్తో
టేప్తో 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకుంటూ నేను సైడ్ స్టిచ్ ఫిట్టింగ్ చేస్తానండి. మీరు 2 ఇంచెస్ వదిలితే 2 ఇంచెస్ క్లాత్ వదిలి ఇవి కరెక్ట్గా ఈ విధంగా కరెక్ట్ పట్టుకోవాలి. కరెక్ట్ పట్టుకొని 2 ఇంచెస్ వదలాలి. నేను 1.5 వదిలినాను కాబట్టి 1.5 ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర 1.5 ఇంచు, చంక దగ్గర 1.5 ఇంచు, నడుము దగ్గర 1.5 ఇంచు క్లాత్ వదులుతూ స్టిచ్ వేసేస్తాను. అటువైపు 4 ఇటువైపు 4 స్టిచ్చెస్ వేయాలండి. మీకు అర్థం కాకపోతే మన ఛానల్లో ఫిట్టింగ్ చేసే వీడియో ఉంది, సైడ్ స్టిచెస్ వీడియో ఉంది. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. నేను 1.5 వదిలినాను కాబట్టి 1.5 క్లాత్ వదులుతూ స్టిచ్ చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. షోల్డర్ కూడా డ్రాప్ అవ్వవు. ఈ విధంగా స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎలా స్టిచ్ చేశానో అలా షోల్డర్ దగ్గర కొంచెం క్లాత్ ఎక్స్ట్రా బట్టి కుట్టేసేయండి. నెక్ అనేది లూజ్ ఉండదు. షేప్ కూడా ఈ విధంగా డాట్స్ స్టిచ్ చేయడం వల్ల షేప్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి టైట్ అవ్వడము, ఇలా పట్టేయడము, అనిపోయినట్టు అలా అవ్వదు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమింగ్ చేయాలండి. ఏమింగ్ పట్టి కూడా ఒకే లెవెల్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.